సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో టైప్ కన్వర్షన్ అనే కాన్సెప్ట్ ఏంటనేది చూద్దాం. ఒక డేటా టైప్కి సంబంధించిన వేరియబుల్ని ఇంకొక డేటా టైప్కి సంబంధించిన వేరియబుల్గా మనం చేంజ్ చేస్తే అప్పుడు దాన్ని టైప్ కన్వర్షన్ అనేసి అంటాము. దాంట్లో కొన్నిసార్లు ఆ టైప్ కన్వర్షన్ అనేది ఆటోమేటిక్గా జరుగుతుంది, కొన్నిసార్లు మనం మాన్యువల్గా ఆ డేటా టైప్ అనేది చేంజ్ చేయాల్సి వస్తుంది. ఓకే, సో ఈ ఆటోమేటిక్గా కనుక జరిగితే దాన్ని ఇంప్లిసిట్ టైప్ కన్వర్షన్ అనేసి అంటాము. మాన్యువల్గా మనం చేస్తే దాన్ని ఎక్స్ప్లిసిట్ టైప్ కన్వర్షన్ అనేసి అంటాము. ఈ ఎక్స్ప్లిసిట్ టైప్ కన్వర్షన్నే టైప్ క్యాస్టింగ్ అని కూడా అంటాం. ముందుగా ఆటోమేటిక్గా ఎలా జరుగుతుందని చూద్దాం. ఒక ప్రోగ్రామ్ రాస్తాను. హ్యాష్ ఇంక్లూడ్ stdio.h void main. సో దీంట్లో నేను ఒక ఇంటీజర్ వేరియబుల్ తీసుకుంటున్నాను. ఇంట్ ఏ ఈక్వల్ టు 85 అని ఇచ్చాను వాల్యూ. ఓకే, ఇప్పుడు నేను printf ఏ ఈక్వల్ టు %d. సో అది ఇంటీజర్ వేరియబుల్ కాబట్టి %d అని ఇస్తున్నాను, ఏని ప్రింట్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు మనకు అవుట్పుట్ ఏమొస్తుంది? ఏ ఈక్వల్ టు 85 అని వస్తుంది. ఇక్కడ సపోజ్ నేను %c కనుక ఇస్తే, %c ఎప్పుడు ఇస్తాం మనం? క్యారెక్టర్ని ప్రింట్ చేసేటప్పుడు %c అని ఇస్తాం. ఇక్కడ %c ఇచ్చాను, ఇక్కడేమో ఇంటీజర్ వేరియబుల్ని ఇచ్చాను. మరి ఇప్పుడు ఏమొస్తుందో అవుట్పుట్ చూద్దాం. అవుట్పుట్ చూసారా? క్యాపిటల్ U అనేది వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ ఈ 85 అనేది ఆస్కీ కోడ్గా, ఆస్కీ అంటే తెలుసు కదా, అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్, ఆస్కీ కోడ్గా కలిగిన క్యారెక్టర్ని ఇక్కడ ప్రింట్ చేసింది. అంటే ఆ ఇంటీజర్ అనేది క్యారెక్టర్ లాగా మారిపోయింది. మనమేమి మాన్యువల్గా మార్చలేదు, ఆటోమేటిక్గా అదే మారింది. కాబట్టి ఇక్కడ జరిగిన దాన్ని ఏమంటామంటే ఇంప్లిసిట్ టైప్ కన్వర్షన్ అనేసి అంటాం. ఓకే, అదేవిధంగా సపోజ్ ఇక్కడ నేను క్యారెక్టర్ వేరియబుల్ తీసుకుంటాను. క్యార్ ch ఈక్వల్ టు, ఇక్కడ మనం క్యారెక్టర్ని తీసుకున్నాం. సపోజ్ టీ అనే ఒక లెటర్ని తీసుకుందాం. సో ఇప్పుడు మనం ప్రింట్ చేస్తే టీ అని డిస్ప్లే అవుతుంది. ఓకే, ch ఈక్వల్ టీ అని డిస్ప్లే, ఎందుకని ఇక్కడ %c ఇచ్చాం కాబట్టి. సపోజ్ ఇక్కడ నేను కనుక %d అని ఇస్తే అప్పుడు h ఈక్వల్ టు 84 అని వచ్చింది. 84 ఎందుకు వచ్చిందంటే క్యాపిటల్ T అనే దాని యొక్క ఆస్కీ కోడ్ ఎంతైతే ఉందో అది డిస్ప్లే అయింది. అంటే ఇక్కడ క్యారెక్టర్ అనేది ఇంటీజర్ లాగా కన్వర్ట్ అయిపోయింది. ఇందాక మనం తీసుకున్న ఎగ్జాంపుల్లో ఇంటీజర్ అనేది క్యారెక్టర్ లాగా మారింది, ఆటోమేటిక్గా మారింది. కాబట్టి దాన్ని ఏమంటామంటే ఇంప్లిసిట్ టైప్ కన్వర్షన్ అనేసి అంటాం. ఇప్పుడు ఎక్స్ప్లిసిట్ టైప్ కన్వర్షన్, దాన్ని టైప్ క్యాస్టింగ్ అని కూడా అంటాము. దానికి ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే, సపోజ్ నేను ఇంట్ ఏ ఈక్వల్ టు 5 అని తీసుకుంటున్నా, ఇంకొక వేరియబుల్ ఇంట్ బి ఈక్వల్ టు 2 అని తీసుకుంటున్నా. సపోజ్ ఇంట్ సి ఈక్వల్ టు a/b అని ఇస్తాను. ఇంట్ ఎఫ్ సి ఈక్వల్ టు %d, సి. ఇప్పుడు సి వాల్యూని ప్రింట్ చేయడానికి ట్రై చేసి యాక్చువల్గా మనకి 5/2 అంటే ఎంత రావాలి? 2.5 రావాలి. కానీ ఇక్కడ మనం ఏం తీసుకున్నాం? సి అనేది ఇంటీజర్ వేరియబుల్ తీసుకున్నాం కాబట్టి ఎంత వస్తుందంటే 2 అనేది వస్తుంది. సపోజ్ ఇక్కడ నేను ఫ్లోట్ అని తీసుకుంటే, ఇక్కడ నేను %f కనుక ప్రింట్ చేస్తే ఇప్పుడేం ప్రింట్ అవుతుంది? %f అన్నాం కాబట్టి డెసిమల్ పాయింట్ తర్వాత ఒక 2 డిజిట్స్ చాలు మనకి. ఇప్పుడేం ప్రింట్ అవుతుందంటే ఇప్పుడు కూడా 2.00 అనే ప్రింట్ అవుతుంది. కానీ ఎంత ప్రింట్ కావాలి మనకి? 2.50 అనేది ప్రింట్ కావాలి. ఓకే, ఎందుకని అంటే ఏబీలు ఇంటీజర్ వాల్యూస్ కాబట్టి a/b అన్నప్పుడు కూడా నీకు ఇంటీజర్ వాల్యూనే వచ్చింది. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దాన్ని మాన్యువల్గా ఫ్లోట్లోకి మారుస్తాం. ఓకే, ఇప్పుడు నేను రన్ చేసి చూస్తున్నాను.
ఏమొచ్చింది చూడండి 2.50 అని వచ్చింది. సో ఇట్లా మనం మాన్యువల్గా టైప్ కన్వర్షన్ కనుక చేస్తే దాన్ని ఏమంటాం, ఎక్స్ప్లిసిట్ టైప్ కన్వర్షన్ అంటాము. దాన్నే టైప్ క్యాస్టింగ్ అని కూడా అంటాము.